లాస్ట్ వీడియోలో మనం ఒక పార్ట్ 1లా చూసాం. సో జెనిసిస్ చాప్టర్ 3 2, 3, 4, 5 వర్సెస్ని అందులో మనం 2 పాయింట్స్ అనుకొని ఒక పాయింట్ చూసాం. అదేంటంటే మీరు ఈ పండు తింటే దేవతల్లాగా అవుతారు, దేవుళ్ళలాగా అవుతారు, యూ విల్ బికమ్ లైక్ గాడ్ అన్నదాన్ని మనం చూసాం లాస్ట్ వీడియోలోని. సో మీరు అది వినకుండా ఇది వింటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఖచ్చితంగా అది విన్న తర్వాత ఈ వీడియో మీరు చూడండి. సో ఇక్కడ మళ్ళీ నేను జెనిసిస్ చాప్టర్ 3 ఓన్లీ 5 వర్సెస్ చదువుతున్నాను. God knows that when you eat the fruit from the tree, you will learn about good and evil, and then you will be like God. ఇక్కడ మనం 2 విషయాలు అనుకున్నాం కదా. ఒకటి ఏంటంటే యూ విల్ లెర్న్ అబౌట్ గుడ్ అండ్ ఈవిల్, అండ్ దెన్ యూ విల్ బీ లైక్ గాడ్. సో సెకండ్ అన్నది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఫస్ట్ పాయింట్ చూడబోతున్నాం. యూ విల్ లెర్న్ అబౌట్ గుడ్ అండ్ ఈవిల్. ఇదేనా ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే, ఒక మనిషి మంచి చెడు తెలుసుకోవడంలో తప్పే ఉంది. మనమే అంటాం కదా, అరే మనిషి అన్నాక వీడికి మంచి ఏంటో చెడు ఏంటో ఖచ్చితంగా తెలియాలి, వీడు అట్లాగా పెరగాలి, వీడికి సొసైటీలోని రెండు వైపులో తెలియాలి, మంచి చెడ్డ తెలియాలి అని మనమే అంటూ ఉంటాం యాజ్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్లో చూస్తే. బట్ అది దేవుడు దాన్ని ఎందుకు డిసొబీడియన్స్గా ఆయన ఎంచాడు అంటే, ఇక్కడ సింపుల్గా దీన్ని మనం డీటెయిల్గా చూడబోతున్నాం. మీరు లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఈ పాయింట్ కానీ మీకు అర్థమైతే డెఫినెట్లీ మార్క్ మై వర్డ్స్, మీకు దేవుడు ఇంకొక మెట్టు ఎక్కువ అర్థమవుతారు. సో జాగ్రత్తగా వినండి. సో వై గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడు తెలుసుకోవడంలోని ఎందుకు దాన్ని దేవుడు డిసొబీడియన్స్గా చూసాడు అని అంటే, ఇక్కడ మనం జాన్ చాప్టర్కి వెళ్దాం. యోహాను సువార్త 8:46 వచనం. ఇక్కడ దేవుడు ఏమంటారంటే, కెన్ యూ ఎనీ ఆఫ్ యూ ప్రూవ్ దట్ ఐ యామ్ గిల్ట్ ఆఫ్ సిన్, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడను స్థాపించును. మీకు అర్థమైంది అనుకుంటా క్వశ్చన్. నాలో పాపం ఉందని దాన్ని ఎవడైనా ఎస్టాబ్లిష్ చేయగలరా? ఈజ్ దర్ ఎనీ వన్ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ ఎ సిన్ ఇన్సైడ్ ఆఫ్ మీ? అంటే నా 33.5 ఏళ్ళ జీవితంలోని నేను పాపము చేశాను, నేను పాపంలో ఉన్నాను, నాలో పాపం ఉన్నదని ఎవడైనా చూపించగలడా అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ జీసస్ క్రైస్ట్ అందరికి అడుగుతున్నారు. అంటే ఆయన ఎంత ధైర్యంగా ఈ మాట, ఈ యొక్క క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే, అది ఇంకా ఒక పీక్ లెవెల్లో ఆయన చెప్తున్నారు. ఆ డైలాగ్ కానీ ఆ స్టేట్మెంట్ కానీ, అంటే ఆయనకి అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నారు, ఏం బేస్ చేసుకొని చెప్తున్నారు ఆయన, కొంచెం ఆలోచించండి. ఇక్కడ నేను మీకు ఒక 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, ఈ 33.5 సంవత్సరాలు నేను ఏ పాపము చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతో యేసుక్రీస్తు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సెకండ్, ఈ 33.5 జీవితంలోని పాపం చేసే స్కోపు యేసుక్రీస్తుకి దొరకలేదు కాబట్టి ఆయన ఈ స్టేట్మెంట్ ధైర్యంగా ఇస్తున్నారు. మీకు అర్థమయ్యి అనుకుంటా. ఇక్కడ 2 కాదు, ఆయన అటువంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు పాపము చేద్దామనుకున్నా చెయ్యలేరు కాబట్టి. ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. నేను పాపము చేద్దామనుకున్నా చెయ్యలేను కాబట్టి, నా ఎగ్జిస్టెన్స్లో పాపము అనేది లేదు కాబట్టి ఐ కెన్ గివ్ దట్ స్టేట్మెంట్. మీకు అర్థమైందా ఆయన స్టేట్మెంటు ఎట్లాగా బోల్డ్నెస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిందో, ఎక్కడి నుంచి క్రియేట్ అయిందో? సో ఇది మీకు ఇంకా ద బెస్ట్ కన్వీనియన్స్లో అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సాల్ట్ తీసుకుందాం, ఉప్పు తీసుకొని, ఇప్పుడు ఉప్పు అంటా ఉంటుంది, నాలో ఎవడైనా స్వీట్నెస్ని చూపించగలడా? మీకు అర్థమైందా? ఉప్పు వచ్చి అంటుంది, నాలో ఎవడైనా స్వీట్నెస్ని చూపించగలడా? అంటే ఎట్లా ఉంటుంది మనకి, నీ క్వశ్చన్ ఏంది ఎంత ఫన్నీగా ఉంది, నీ క్వశ్చన్ ఏంది అసలు ఒక ఫూలిష్గా ఉంది, నువ్వు సాల్ట్, నీ క్యారెక్టర్ ఏంది, నీ క్యారెక్టరిస్టిక్స్ ఏంది, నీ ఇన్బిల్ట్ ఏంది, సాల్టీ. నీలో షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ యొక్క గుణమే ఉప్పు. తీపి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? అది నీ గుణం కాదు కదా.
ద సేమ్ వే గాడ్ ఈజ్ అ స్పిరిట్. స్పిరిట్ అంటేనే పరిశుద్ధత. గాడ్ హ్యాజ్ ఎ స్పిరిట్. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. గాడ్ హ్యాజ్ ఎ స్పిరిట్ కాదు, గాడ్ హ్యాజ్ ఎ హోలీనెస్ కాదు, గాడ్ హీజ్ హోలీనెస్. స్పిరిట్ హ్యాజ్ ఎ హోలీనెస్ కాదు, స్పిరిట్ హీజ్ ఎ హోలీనెస్. మీకు అర్థమవుతుందా? సో అది పరిశుద్ధతలోని ఎగ్జిస్టెన్సీ, పరిశుద్ధత. ఆత్మలో ఎగ్జిస్టెన్సీ హోలీనెస్. సో కాబట్టి ఆ విషయము ఆయనకి తేటగా తెలుసు. కాబట్టి ఆయన అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు, నాలో ఎవడు పాపము చూపించగలడు అని. మీకు అర్థమైంది అనుకుంటా ఈ పాయింట్. ఇక్కడ ఇప్పుడు మనం ఏం పాయింట్ తీసుకున్నామంటే గుడ్ అండ్ ఈవిల్. మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా పుట్టించినప్పుడు ఆ ఆత్మలో ఉండన ఏకైక ఎగ్జిస్టెన్సీ, ఆ ఇన్బిల్ట్ నేచర్ ఏంది అంటే గుడ్నెస్. నీకు ఈవిల్ నేచర్ తోటి, నీకు చెడు సహవాసంతో, నీకు చెడు క్రియలతోటి నీకు సంబంధం లేదు. అది నేనిచ్చిన ఆత్మలో క్యారెక్టరిస్టిక్కి లేదు. ఆత్మలో క్యారెక్టరిస్టిక్ అనేది లేదు. అసలు చెడు అన్న క్యారెక్టరిస్టిక్ ఎగ్జిస్టెన్స్లో లేదు. బట్ యూ చూస్ టు నో దట్ గుడ్ అండ్ ఈవిల్. మీకు అర్థమవుతుంది కదా, మనం చూస్ చేసుకున్నాము యాజ్ పర్ అవర్ ఫ్రీ విల్ చేత దాన్ని మనం తెలుసుకోవాలని. సో వీఆర్ అగెయిన్స్ట్ ద గాడ్. దేవుడిచ్చిన దానికి మనం వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి దాన్ని దేవుడు డిసొబీడియన్స్గా ఇచ్చాడు. ఇక్కడ నేను మీకు ఇంకా కన్వే అయ్యేలా చెప్తాను చూడండి. ఎఫీసియన్స్ 2, 8, 9, 10. ఎఫిషియన్స్ చాప్టర్ 2, 8, 9, 10 వర్సెస్ చదువుతాను చూడండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడిన వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడి వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు ఇక్కడ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇదంతా తెలుసు మనకి. సో ఆయన ఏ సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ చేత రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత రక్షించబడిన వారిని ఏమంటామంటే న్యూ క్రియేషన్, మరలా తిరిగి జన్మించడం గురించి ఆయన చెప్పారు ఇక్కడ. అంటే ఐ మీన్ నాట్ వాటర్ బ్యాప్టిజం గురించి కాదు, కన్ఫ్యూజ్ అవుతారని నేను డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నా. అంటే నువ్వు ఆత్మలో రక్షించబడడం ఈజ్ నథింగ్ బట్ నువ్వు మరలా తిరిగి యాడమ్ అవ్వడం, నువ్వు మరలా తిరిగి ఈవ్ అవ్వడం. ఎప్పుడు? ఆ పండు తినకముందు. నా మాట అర్థమైందా? అంటే నువ్వు ఆత్మలో రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు దేవుడు ఎట్లాగైతే ఆయన ఆత్మ సంబంధిగా మనల్ని సృష్టించాడో మనం అట్లా తిరిగి జన్మించడం అన్నది ఆ స్టేట్ ఆఫ్ పొజిషన్కి వెళ్ళడం. పండు తినక ముందు. సో పండు తినక ముందు, అది మీకు అర్థమైంది అనుకుంటాను ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ నేను ఓన్లీ 10వ వచనం చదువుతాను చూడండి. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటో ఇక్కడ ఉంది. మరియు వాటి యందు మనము నడుచుకోవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై అని ఉంది. ఇంగ్లీష్లో అయితే గుడ్ థింగ్స్ అని ఉంటుంది. గుడ్నెస్, గుడ్ థింగ్స్. ఇప్పుడు దేవుడి ఇంటెన్షను ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి మంచి చెడు
తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ప్రూవ్ అయ్యింది. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి ఇంటెన్షన్లోనే నువ్వు మంచి చెడు తెలుసుకోవడానికి నేను నిన్ను సృష్టించాను అని దేవుడి ఇంటెన్షన్ అయితే ఈ ఎఫిషియన్స్ 2:10 ఏం రాసి ఉండాలంటే, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు నీ గురించి ముందుగా మంచి చెడు తెలుసుకొనటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఉన్నాము అని రాసి ఉండాలి ఇక్కడ. బట్ ఇక్కడ ఏముంది? దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై, ఓన్లీ ద గుడ్నెస్. ఎందుకునంటే ఆత్మలో ఉన్న ద ఎగ్జిస్టెన్సీ ఓన్లీ గుడ్నెస్. మీకు అర్థమైంది అనుకుంటా. సో దేవుడి ఇంటెన్షన్ అది. ఇక్కడ మనకి ఆఫ్టర్ మనం మరలా తిరిగి జన్మించిన తర్వాత కూడా హీ టేక్ అస్ టు అవర్ రూట్స్. ఆయన ఎట్లాగైతే ఆత్మ సంబంధులుగా పుట్టించి ఆత్మ సంబంధిగా ఎదగాలని దేవుడు అనుకున్నారో, ఆ ఎదుగుటలోని మనం ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయాలని ఎట్లాగైతే గాడ్ ఇంటెన్షన్ ఉందో, సో సేమ్ వే మనం తప్పిపోయి మళ్ళీ డిసొబీడియన్స్ చూపించిన తర్వాత మనకి ఆత్మలో రక్షించుకొని దేవుడు మరలా అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ముందు అనుకున్నట్లు మనకు అవసరం లేదు. ఈవిల్ అన్నది స్పిరిట్లో, హోలీ స్పిరిట్లో ఎగ్జిస్టెన్సీలో లేనప్పుడు అసలు నీకు దాంతో అవసరం లేదు. నీ యొక్క ఇన్బిల్ట్ నేచరే గుడ్నెస్. మీకు అర్థమవుతుందా? స్పిరిట్ యొక్క ఇన్బిల్ట్ నేచరే గుడ్నెస్. సో మనం ఎప్పుడైతే మన ఫ్రీ విల్ చేత మనం గుడ్ అండ్ ఈవిల్ని తెలుసుకోవడానికి మనం ఆ పాత్ని చూస్ చేసుకున్నామో, అది దేవుడు డిసొబీడియన్స్గా దాన్ని ఎంచాడు. బట్ చాలామంది ఏంటంటే ఈ విషయాన్ని మెడిటేట్ చేసినప్పుడు, దీని గురించి తెలుసుకున్నప్పుడు, సో వీళ్ళు ఇట్లాగ డిసొబీడియన్స్ చూపించారు కాబట్టి దేవుడు ఆ స్త్రీలకు ఇట్లాగ ప్రెగ్నెన్సీ టైంలోని చాలా కష్టాలు పడతారు, అవస్థలు పడతారు అని చెప్పించాడు. అండ్ నెక్స్ట్ పురుషుడి దగ్గరికి వచ్చేసరికి తన చెమట కార్చి తను పనిచేసి చాలా హార్డ్ వర్క్ చేసి అప్పుడు తను సంపాదించి దాంతో తను తినాలి అన్నట్లుగా దేవుడు శపించాడు. సో ఇట్లాగ చేసినందుకు దేవుడు శాపాన్ని పెట్టాడు, ఎట్లాగ శపించాడు మనుషుల మీద అని చాలామంది కన్క్లూజన్లో ఉంటారు. అది 100% రాంగ్. అది దేవుడు శపించింది ఫస్ట్ సర్పాన్ని, ఎందుకంటే మోసపుచ్చింది అదే కాబట్టి. అండ్ నెక్స్ట్ నేలని, ఈ రెండింటినే దేవుడు శపించాడు కానీ మనిషిని శపించలేదు. దేవుడు మనిషిని శపిద్దామనుకున్నా కూడా దేవుడు మనిషిని శపించలేడు. ఎందుకంటే ఆయన ఎగ్జిస్టెన్సీలోనే శాపము శపించడం అన్నది లేదు. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు ఆయన. సో ఇది ఎట్లా చూడొచ్చు అంటే మనం జాన్ చాప్టర్ 17 యోహాను 17:33 చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటాడు? లోకంలో మీకు శ్రమ కలుగును అంటాడు ఆయన. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను అన్న మాట ఉంటుంది. అంటే దేవుడు లోకంలో మీకు శ్రమ కలుగును అని అంటే దేవుడు శపించడమా, జరగబోయేది చెప్పడమా? మీకు అర్థమవుతుందా? అంటే అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? జరగబోయేది ఆయన ప్రవచిస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మీరు ఆత్మ సంబంధులై కాకుండా మీరు మీ ఓన్ డిజైర్స్ని బట్టి మీరు ఎదుగుదాం అనుకుంటున్నారు కాబట్టి, సో మీరు ఎంచుకున్న ఈ యొక్క మార్గంలో జరిగేవి ఇవి అని మనుషులతోటి, ఆదాముతోటి, అవ్వతోటి, పురుషుడితోటి, స్త్రీతోటి దేవుడు ప్రవచిస్తున్నాడు. జరగబోయేది ఇది. సో మీరు ఎంచుకున్న ఈ పద్ధతిలో జరగబోయేది ఇది అని ఆయన ప్రవచిస్తున్నాడు. అంటే ముందుగా ఆయన చెప్తున్నాడు ఫ్యూచర్లో జరిగేది. అది శపించడం కాదు. అంటే మనం మన ఫ్రీ విల్ చేత శారీర సంబంధులుగా ఉండడానికి మనము నిశ్చయించుకున్నాం కాబట్టి అది ఎట్లా ఉండబోతుందో దేవుడు ప్రవచించాడు.
దేవుడు చెప్పాడు ఎట్లా ఉండబోతుందని. అది చాలామంది రాంగ్ అండర్స్టాండింగ్లో తీసుకొని దేవుడి వల్ల ఈ శాపం వచ్చింది, దేవుడి వల్ల ఈ శాపం ఎట్లాగా కొనసాగుతుంది. నో 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 అది 100% రాంగ్ అండర్స్టాండింగ్ అది. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన శపిద్దామనుకున్నాడా, ఆయన శపించలేడు. మీకు అర్థమైంది అనుకుంటా ఆయన గురించి. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యేసయ్య, నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి, నువ్వు ఇచ్చిన అండర్స్టాండింగ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ప్రభువా, నువ్వు ఏదైతే మా గురించి నువ్వు ఆలోచించి ఆ ఒక చిత్తాన్ని చేద్దామని మా జీవితాలు అనుకుంటున్నావో, మమ్మల్ని మేము కాదని నిన్ను అవునని అందులోని ఎదిగేదానికి కృపను చూపించమని, ఆత్మ సంబంధులుగా మమ్మల్ని పుట్టించావు. ఆత్మ సంబంధమైన ఆ త్రోవలోని మేము ఎదిగి నీ ఆత్మ ఫలాలన్నీ కూడా మేము అడాప్ట్ చేసుకొని అందులో ఇంకా బలవంతులుగా అయ్యి నీ రాజ్యంలో ఉండుటకు, నీ రాజ్యాన్ని ఇంపాక్ట్ చేయువారిగా మా జీవితాలను ఉంచమని, ఈ ఆడియో పోడ్కాస్ట్ విన్న వాళ్ళందరి హృదయాల్లోని ప్రభు నీ అండర్స్టాండింగ్ని బలంగా పెట్టి, వారి మైండ్లోని వారిని నిన్ను ఎవరో రివీల్ చేయించే కృపని వారి మీద నువ్వు ఉంచి, వారి జీవితాల్లో కూడా యేసు అనే వెలుగుని వెలిగించమని నా తండ్రి అయిన యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.